నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి స్టంప్ వర్క్ డిజైన్ని చూద్దాము. ఇది ఇక్కడ మనం వేసినటువంటి డిజైన్ స్టంప్ వర్క్ డిజైన్. ఈ డిజైన్కి ముందుగా మనం ఇలాగా ఒక ఫ్లవర్ డిజైన్ని వేసి పెట్టుకోవాలి. మనం ఈ స్టంప్ వర్క్ డిజైన్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని యూజ్ చేసి ఈ డిజైన్ మనం వేస్తున్నాము. చూడండి, మొదట మనం ఈ ఫ్లవర్ చుట్టూ బ్యాక్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలాగ మొదట మనం అవుట్లైన్ బార్డర్గా బ్యాక్ స్టిచ్ని యూజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఈ బ్యాక్ స్టిచ్ని మిగిలిన ఈ 4 పెటల్స్కి కూడా మనం వేద్దాము. ఇలా మనం చుట్టూ అవుట్లైన్గా బ్యాక్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, మనం ఈ బ్యాక్ స్టిచ్ని కవర్ చేస్తూ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని వేస్తూ వస్తున్నాము. ఇలా ఇప్పుడు ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని మిగిలిన ఇక్కడ ఈ 3ంటికి కూడా మనం వేద్దాము. 4ంటికి ఇప్పుడు కూడా మనం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్నే యూజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఒకసారి సూదిని మనం కొద్దిగా పైనుంచి కింద నుంచి తీసుకుంటున్నాము. ఇలా మనం మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలి.
దీని నుంచి బయటికి తీసి ఇలాగా కట్ చేసుకున్నాం కదా. ఇలా మొత్తం ఈ పువ్వు చుట్టూ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం కట్ చేద్దాము. ఇలా మనం కట్ చేసినటువంటి దీన్ని ఇక్కడ పెట్టుకొని చూడండి, అక్కడక్కడ జస్ట్ ఈ ఎడ్జ్లో మాత్రమే మనము కుట్టుకుంటూ రావాలి. ప్రతి ఒక్క పెటల్కి చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇలా మిగిలిన మనం పెటల్స్ కూడా వేసి ఈ డిజైన్ని కంప్లీట్ చేద్దాము. ఇక్కడ మనం మధ్యలో ఫ్రెంచ్ నాట్ కానీ లేదా అంటే చెమ్కీని కానీ యూజ్ చేసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం మనం కంప్లీట్ చేసాము. చూడండి, ఇలా చూసారు కదా స్టంప్ వర్క్ డిజైన్ ఎంత అందంగా ఉన్నదో. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి స్టంప్ వర్క్ డిజైన్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.